హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వైసీపీ ఇన్ఛార్జీలో 7వ జాబితా విడుదల అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎట్లా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వైనాట్ 175 అంటున్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఇదివరకే సమన్వయకర్తల 6 జాబితాలు విడుదల చేసింది. దాదాపు 2 వారాల తర్వాత వైసీపీ 7వ జాబితా విడుదల చేసింది. కేవలం 2 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు పార్టీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ప్రకాశం జిల్లాలో పర్చూరు, కందుకూరు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరకు పర్చూరుకు ఎండం బాలాజీ, కందుకూరు కట్టారి అరవింద యాదవ్లను పార్టీ సమన్వయకర్తలుగా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఇక కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని మార్పు చేశారు. ఆ స్థానంలో మహిళా నేత అరవింద యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించారు. పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి చూపటం లేదని తెలుస్తుంది. దాంతో ఎండం బాలాజీకి పర్చూరు బాధ్యతలను అప్పగించారు.